ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు 73వ రోజు న్యూ ఎనర్జీ మాస్ని అనుభూతికి కంటిన్యూ నాలెడ్జ్ తెలుసుకున్నాం అండి. మనల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఆవల వైపు వారికి. న్యూ ఎనర్జీకి టెంప్లెట్లను అమర్చుతున్న కాబోయే టీచర్లు మనలో వాళ్లకు దేదీప్యమానమైన కాంతి వెలగడం ప్రారంభిస్తూ కనపడుతోంది. ఆ కాంతి స్థిరంగా పెరుగుతోంది. ఆ వెలుగు రెపరెపలాడడం లేదు. గత ఏడాదిలో ఉన్నట్లుగా ఇప్పుడు అది డిమ్గా లేదు, బలంగా దేదీప్యమానంగా వెలుగుతోంది. మనలోని ఈ కాంతి కంతకు పెరుగుతుంది. అయినా మనలో చాలా మంది ఆ కాంతిని చూడలేకపోతున్నాం. దానితో మనం సతమతం అవుతుంటే చూసి టొబేస్ వాళ్లకు నవ్వు వస్తోంది. భూమి మీద మనం తీసుకున్న అన్ని జన్మల్లోనూ వెతుకుతూ వచ్చాం. వెతకటమే మన మతంలో మనకు నేర్పారు. అలా నేర్పే చోట్లకి మనం వెళ్ళాం. మన లోపల ఉన్నదాన్ని మన బయట వెతుకుతాం. ఇందుకే లలితా సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. ద్వంద్వత్వం ఎంతగా జీర్ణించుకున్నామంటే బాహ్యంగా పూజలు మానేసి మనస్సును అంతర్ముఖం చేసుకో అనగానే కళ్ళు మూసుకొని మన మనస్సునే పీఠం చేసి ఆ బయట ఉన్న దేవుని ఆ లోపల పీఠం మీద కూర్చోబెట్టి అక్కడ దీపారాధనలు పూజలు మరింత వైభవంగా చేసి మరింత పొంగిపోతుంటాము. ఇది ద్వంద్వత్వంలో మనం చేస్తున్న అంతర్ముఖత. పూజ మానేయమంటే బయట మానేసి లోపల చేసుకోవడం కాదు. బాహ్య పూజ వల్ల ఏ పాటి ప్రయోజనం ఉన్నదో అంతర్పూజ వల్ల కూడా అంతే ప్రయోజనం. అంటే రెండు మనని దైత్యంలోనూ ద్వంద్వత్వంలోనూ పడేసేవే గాని ఉద్ధరించేవి కాదు. పూజ మానటం అంటే బాహ్యంగానే కాదు, అంతర్ముఖంగా కూడా ఆ జోలికే పోరాదు. ఇదే విషయం జపాలకు ప్రార్థనలకు కూడా వర్తిస్తుంది. అవి చెయ్యాలన్న ఆలోచన మనకు కలుగుతుందంటే మనం ఇంకా పరిస్థితులకు అతీతంగా ఎదగలేదన్నమాట. కానీ ఒక దశకు మనం చేరుకునే వరకు ఇవి చెయ్యక తప్పదు, చేయటం అవసరం కూడా. సత్యం అనే పదాన్ని నిర్వచించకుండా అసలైన సత్యాన్ని నేను తెలుసుకోవాలి అని మనం మన పూజలో గాని ప్రార్థనలో గాని జపంలో గాని కోరుకోవాలి. ఆ సత్యాన్ని గ్రహించడానికి ఇప్పటి వరకు మతం ఏ రూప నామాలను పరిమితులుగా ఏర్పరిచిందో, ఏ నియమాలను విధించిందో వీటన్నిటికీ అతీతంగా ఉండి సత్యాన్ని తెలుసుకోవటానికి సిద్ధపడాలి. మనం తెలుసుకుంటున్న విషయం మతానికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని అంగీకరించడానికి సిద్ధపడాలి. ఇలా మనం ఓపెన్ మైండ్తో ఉన్నట్లయితే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. ఒకప్పుడైతే వెతుకులాట సరిపోయింది కానీ ఇప్పుడు దాని అవసరమే ఉండదు. ఆ ఓల్డ్ ఎనర్జీని మార్చాలనే ఉద్దేశంతోనే మనం ఎంతకాలం శ్రమించింది, ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నది. మనలోని దివ్యజ్వాలను రగిలించే ప్రాసెస్ లో భాగంగానే మార్పు సంభవిస్తోంది. మనల్లోని దివ్యజ్వాల ఆవల వైపు వారికి కనిపిస్తోంది. మన మీద మనకు అనుమానం ఉన్నదేమో గాని ఆవల వైపు వారికి లేనే లేదు. ఎందుకంటే వాళ్ళ దివ్యజ్వాలను కళ్ళారా చూస్తున్నారు. టొబేస్ వాళ్ళు మనమందరం కలిసి కుటుంబంగా ఎన్నో సాహసాలు చేశాం, ఎన్నో అనుభవాలు పొందాం. మనల్ని చూస్తే ప్రత్యేకమైన ప్రేమ కృతజ్ఞత ఏర్పడుతున్నాయి ఆవల వైపు వాళ్ళకు. ఎందుకంటే ఎంతో మంది మనల్ని అనుసరించబోతారు. విశ్వంలో ఉన్న ఏంజల్స్ అందరూ అగాధాన్ని దాటడానికి తమకు సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు దాన్ని దాటేటప్పుడు తమకన్నా ముందుగా దాన్ని దాటి న్యూ ఎనర్జీలోకి వెళ్ళిన సాటి మానవుల ఏంజల్ పొందిన జ్ఞానం లాభం వాళ్లకు మార్గదర్శకమవుతాయి. ఇప్పుడు మనం ఎలాగైతే మన ఎసెన్షియల్ సాధించాలో అలాగే వాళ్ళు కూడా ఎవరి ఎసెన్షియల్ వాళ్లే సాధించాలి. అయితే వాళ్ళకు ఒక విషయం బాగా తెలుసుంటున్నప్పుడు ఎంతో పట్టుదలతో తమ అనేక జన్మల్ని అందుకోసం ధారపోసి ఆ స్థితికి వచ్చిన వారు మనము ఉన్నామని, అందుకోసమే మనమంటే వాళ్ళకి అంత గౌరవం. మాస్టర్స్, మనము ఎవ్వరం కూడానండి
ఈ జరుగుతున్నది జరగబోయే వరకే పరిమితమైపోతున్నాయి మానవుని ఆలోచనలు, చేష్టలు కూడా. కానీ భూమిపై పెను మార్పులు సంభవిస్తున్నప్పుడు మానవుడిలో అనేకమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ మార్పుల్ని గ్రహించుకోగలుగుతుంది కొందరు, గ్రహించుకోలేక రోగాలనుకుంటుంది కొందరు. చూడండి మాస్టర్స్, అప్పటికి ఇప్పటికీ చాలా వరకు మనిషి టాబ్లెట్ వేసుకోకుండా ఉన్న వాళ్ళు కనిపించడం లేదు. చెప్పాలంటే గుప్పడి మందులు మింగుతున్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది ఎందువల్ల జరుగుతుంది? ఇది రోగం అనుకుంటున్నారు. మరి మన స్పిరిచువల్ రూపంగా చూస్తే అసెండింగ్ అంటున్నారు, అసెన్షన్ టైం అంటున్నారు. మరి వెళ్ళి వాళ్ళు మన మాట విని నిజంగా ఇది శరీరంలో మార్పుల ఇలాగా ఆలోచించాల్సి వస్తే వాళ్ళు వినిపించుకోరు. ఈవెన్ స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళని కూడా చాలా ఎదుర్కొంటున్నామండి చెప్పాలి అంటే. అయితే మనము ఆలోచించాల్సింది ఒకటి ఉందేమోనండి, అప్పుడు లేని రోగాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? వచ్చినట్టు పోతూ ఉన్నాయండి, క్యూర్ అవుతున్నాయి. ఇప్పుడు లాక్డౌన్ సిస్టమ్ కూడా క్యూరింగ్కి వచ్చేసారు. అంటే మానవాళి పరంపర నడతలో విశ్వం యొక్క కాన్సన్ట్రేషన్, ఎనర్జీ మానవాళిపై ప్రభావం ఎక్కువ ఉంటుందనేది కూడా తెలుసుకోవాలి. మనిషి ఇంతవరకే ఆలోచించకుండా, ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నారండి, బాబా పారాయణాలు చేస్తూ ఇదివ్వు అదివ్వు అని మనం నిరంతరం ఆయన అడిగే బదులు ఎవరిమన్నా ఒక్కసారి ఇక్కడ నుండి ఆయన వెళ్ళిపోయినాక అక్కడ ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ఎక్కడున్నారు, ఎవరమన్నా ఆలోచిస్తున్నామా? దానికి మీరు ఒకటి అనొచ్చు, మీరు అంటారు కదండి అందరూ దేవుడు అనేవాడు అందరిలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అనుకోవటం పొరపాటు. మనలో ఉన్నారు, ఎదుటి వారిలో ఉన్నారు. ఎవ్రీథింగ్ వాజ్ విత్ గాడ్ ఓన్లీ అంటారు. మరి ఇదేంటి అని మీరు అనిపించవచ్చు. బాబా గురువు, బాబా దేవుడు అని ఎక్కడ అనలో. మన ఈ మధ్య ఒక పాట విన్నానండి, నీవే దేవుడివి, నీ ఒక్కడివే దేవుడివి బాబా అంటూ. అది ఎంత తప్పు మాస్టర్స్. అది నువ్వే అమ్మ, నీ ఒక్కదానివే కన్న తల్లివి, ఇంకా ప్రపంచంలో ఎవ్వరు కన్న తల్లు లేరు అన్నట్టుగా లేదు ఇదంతా. అసలు ఇలాంటి పదజాలం వాడటం అనేది ఎలా జరుగుతుందో అర్థం కాదు. ఆయన ఎక్కడ నేను దేవుణ్ణి అని చెప్పలా, గురువుని అని చెప్పలా, కానీ రాజాది రాజా యోగి రాజా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటున్నాం. సద్గురు సాయినాథ్ మహారాజ్ అంటున్నాము, దైవమైన సాయిబాబాకి అని అనట్లా. ఈ సింపుల్ థింగ్స్ మనము కొంచెము ఎరుకతో ఉంటే చాలా బాగుంటుంది. అంటే బాబా ఒక గురువుగా ఈ భూమి నుండి ఆయన నిష్క్రమిస్తే సోల్ వైజ్గా అండి, అక్కడ ఆయన మరొక దైవంగానో ఇంకొక స్టెప్ అవ్వటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ బాబా 12 సంవత్సరాలు వేపాకు తిని బ్రతికానన్నారు. ఆయన ఎంతో కష్టపడ్డారండి. వేపాకు తిని బ్రతికానన్నటంలో అర్థం ఇంకెన్నో ఉండే ఉంటాయి. అంటే ఒక చేదు అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నామండి, ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాము, ఒళ్ళు దురదలు వస్తున్నాయి, తల మీద హెయిర్ అంతా ఫాల్ అయిపోతుంది, ముఖంలో తెలియని అందమైన వికారాలు బిగిన్ అవుతున్నాయి. అసలు చాలా వస్తున్నాయండి. ఉన్నట్టుండి ఒళ్ళు వేడి వచ్చేయటం, తగ్గిపోవటము, చిత్రంగా అసలు చాలానే ఫేస్ చేస్తున్నాం. అలాంటి అనేకమైనవి ఆయన 12 సంవత్సరాలు అవన్నీ భరించి అన్నిటినీ జయించి ఆయన సద్గురు సాయినాథ్ మహారాజ్ అయి ఉండొచ్చు. అదే 12 సంవత్సరాలు వేపాకు తిన్నాను అని అనటంలో అర్థమేమో అయి ఉండొచ్చేమోనండి. కొంచెం మనము ప్రతిదీ కూడా యోచన చేయాలండి. అంతేకాని నువ్వే దేవుడివి, నువ్వే ఇస్తావు, నువ్వే చేయాలంటే ఇది మనము యాక్సెప్టెన్స్ ఉండట్లేదు. ఇప్పుడు ప్రతిదీ యాక్సెప్ట్ ఉండాలి. ఇంటికి ఒక వస్తువు వచ్చినా, ఇంటికి ఒక మనిషి వచ్చినా, ఇంటికి ఒక రోగం వచ్చినా, ఇంటికి ఒక భోగం వచ్చినా
ఇంటికి ఒక ప్రళయం వచ్చినా సరే ఇది నేను ఎదుర్కోవాలి కాబట్టి వచ్చిందని యాక్సెప్ట్ చేస్తే అది ధ్యానమే అవసరం లేదండి. ఆ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి ఉంటే భౌతికమైనా సరే అది, ఆధ్యాత్మికమైనా సరే అది, ఏదైనా సరే మనం జయించగలము. ప్రతి మనిషి దగ్గర యాక్సెప్టెన్స్ ఉండాలి మాస్టర్. ఆ యాక్సెప్టెన్స్ లోపమే మనిషి నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నానా రకాల ఇబ్బందులు పడటానికి మనము దేన్ని కూడా స్వీకరించట్లా, వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు లాక్డౌన్ సమయం అండి, కొంతమంది నేను వింటున్నాను నా దగ్గరికి వాళ్ళు చెప్పిన మాటలు బట్టి, బోర్ కొట్టేస్తుంది, అసలు పిచ్చెక్కిపోతుంది, బయటికి వెళ్తాం ఏంటండి, పిచ్చెక్కటం ఏంటండి, నీకు ఎందుకు ఈ టైము, నీకు గార్డెన్ ఉంది, ప్లాంట్స్ ఉన్నాయి, గడ్డి ఉంది, గడ్డి పీక్కోవచ్చు, చెట్లతో మాట్లాడవచ్చు, చెట్లకి నీళ్లు పోయొచ్చు, లేకపోతే నీళ్ళు ఒక క్రియేటివిటీ ఉండేది, ఏదో ఒకటి ఉండకుండా ఎవరు ఉండరు కదా, దానికి ఒక నీరు పొయ్యి, జీవం పొయ్యి, అసలు బోర్ ఎందుకు కొడుతుంది? నాకైతే టైం చాలటలేదు మాస్టర్ చెప్పాలంటే, అలా పరిగెట్టాల్సి వస్తుంది. అసలు మనిషికి సృజనాత్మకత అనేది ఉపయోగించుకోవటం లేదు. వచ్చిన ప్రెజెంట్ టెన్స్లో బ్రతకటం అనేది నేర్చుకోకపోవటం వల్ల ఈరోజు హాస్పిటల్స్కి, మెడికల్ షాప్స్కి ఈరోజు సంపన్నం అంటే ఏంటో రుచి చూపిస్తున్నాడు మానవుడు. కేవలం ఒకే ఒక్క విషయంలో స్వీకరించటం అనేది లోపం వల్ల. అమ్మ నువ్వు బాగానే చెప్తున్నావు తల్లి, తలలో విపరీతమైన నొప్పిగా ఉండి పొన్ను విపరీతమైన నొప్పి పడుతుంటే ఎలా స్వీకరిస్తాము, ఇవన్నీ ఎలా చేస్తాం అనొచ్చు. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? సాధన చేయాలి. సాధనతో పాటు ఆలోచన విధానాన్ని పాజిటివ్గా ఉంచుకొని మనతో మనం మాట్లాడుకోవాలండి. శరీరంతో, శరీర భాగాలతో, మన కణజాలంతో, మన చర్మంతో, ప్రతి అణువణువుతో మనం మాట్లాడుకోవాలి. మన గోడు మనతోనే చెప్పుకోవాలి. బయట ఎవ్వరూ మన గోడు వినేవాళ్ళు లేరు, తీర్చగలిగే వాళ్ళు లేరు. ఏదైనా కూడా బయట ప్రపంచంలో పొందేది అంతా కూడా స్థిరమైనది అవునో కాదో మన ఎక్స్పీరియన్స్లో తెలుసుకుంటాము. బట్ మనతో మనం మాట్లాడుకొని మన గోడు మనం చెప్పుకుంటూ మనల్ని మనము స్థిరపరచుకొని, సిద్ధపరచుకొని స్థితులు, స్థాయిలకి సిద్ధింప చేసుకుంటే అంతకు మించిన వైభోగం ఇంకొకటి ఉండదండి. ఈ న్యూ ఎనర్జీ అసెన్షన్ పుస్తకాలు చెప్తున్నది ఇదే మాస్టర్. బుక్స్ అనేది చదవటం అవసరమేనండి. చాలా విషయాలు తెలియని తెలుసు, అలానే సజ్జన సాంగత్యము ఇది చాలా అవసరం. ఒక్కొక్కసారి ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగిపోతుందన్న ఒక భయంలో నేను ఉండుంటే అనుకోకుండా ఎవరైనా నా ఫ్రెండ్తో మాట్లాడితే అక్కడ ఏం లేదు, ఎందుకంటే ఇది ఎవరు చెప్పారే నీకు అని అందనుకోండి, అసలు ఎంత రిలీఫ్ మాస్టర్స్ అది. సో సజ్జన సాంగత్యం అవసరము, స్వాధ్యాయము అవసరమేనండి. అయితే గుడ్డెద్దు చేలో పడినట్టు మాత్రం వెళ్ళకూడదు. ఏ విషయంలో అయినా సరే, గురువైనా దైవమైనా ఎవరైనా సరే, ప్రత్యక్షంగా దొరికిన గురువు ఎవ్వరూనండి అరిపండు వలిచి నోట్లో పెట్టరు. ఇప్పటి వరకు గురు పరంపరలో చూస్తున్నాం కదా, ఎవ్వరూ కూడా ఆ చాక్లెట్ కాగితం తీసేసి ఇదిగో బంగారం తినమ్మా అని మనల్ని కూర్చోబెట్టి ఎవ్వరు, వాళ్ళు కష్టపడింది ఎవ్వరూ మనకు పెట్టరండి. చూచాయిగా అందిస్తూ ఉంటారు. నువ్వు ఇలా ఏడుస్తావా ఏడువు, నువ్వు ఇలా చస్తావా చావు, నువ్వు ఇలా నడుస్తావా నడువు, నువ్వు ఇలా స్వీకరిస్తావా స్వీకరించు, లేకపోతే నీ కర్మ. వాళ్ళు దారి మాత్రమే చూపించగలరు ఎవరైనా సరే. గమనాన్ని చూపిస్తారు కానీ గమ్యాన్ని చేరుకోవాల్సింది మనమేనండి. సో ఫ్రెండ్స్, ఏదైనా సరే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి మించింది ఇంకొకటి సెల్ఫ్ రియలైజేషన్, ఇవన్నిటికీ మించింది మరొకటి లేదు. నాకు అలానే అనిపిస్తుందండి. మరి మీకు
చేంజ్ వర్కర్లు అనే పదాన్ని ఎవరో సృష్టించారు. నిజానికి ఆ చేంజ్ వర్కర్లు మనమేనంటాడు టొబియాస్. మనం ఇంతవరకు పడిన బాధలన్నిటి మహాచిత్రాన్ని, అంటే ఎంత కష్టపడ్డామో ఆ మహాచిత్రాన్ని మనకు చూపగలిగితే ఎంత బాగుంటుందో కదా అంటాడు. మానవ సర్కిల్లో ఎనర్జీ మారే కొద్దీ మన లోపల మన చుట్టూ ఎన్నో మార్పులు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి ఏమిటంటే టొబియాస్ వాళ్ళే మనల్ని ఛానల్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతాము. భౌతికంగా మనం టొబియాస్ మీటింగ్ లో లేకపోయినా ఆవలి వైపు వాళ్ళు మనలో ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవుతున్నారు. మన ఆలోచనలు, మన అనుభవాలను మనకే చెప్తున్నారు వాళ్ళు. అంటే మన ఎనర్జీనే ఛానలింగ్ తో పలుకుతోందన్నమాట. కనుక ఆ పదాల్లో మనల్ని మనమే చూసుకోవాలి, మన ఆత్మను మనం చూసుకోవచ్చు. దట్ ఈస్ ద పాయింట్ అండి. నిజంగా మాస్టర్స్, ఇప్పుడు నా ద్వారా వస్తుంది చూడండి, అది నాకు అవసరమైందే కావచ్చండి. నాకు ఏదైతే అవసరమో అది నాకు తెలియక నేను కొట్టుకులాడుతున్న పక్షంలో నా నుండి ఒక జ్ఞానాన్ని మీకు బోధిస్తున్నట్టుగా చిత్రీకరణ జరిగి నాకు సెల్ఫ్ రియలైజేషన్ జరిగే అవకాశాలు ఎంతో ఉన్నాయండి. ఎప్పుడూ వినలేదు, ఏంటి నా నుండి ఇలా వస్తుంది, నాకు ఇంత ఎప్పుడు తెలియదే అని అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. దీనికి కారణం అంతరంతరాల్లో దాగి ఉన్న జ్ఞానపు వీచికలు. మనకేది అవసరమో అది కూడా అక్కడ వెల్లివిరుస్తూ ఉంటుందండి. మనకేది అవసరమో ప్రతి చోట మన ప్రతి వాక్కులోనూ బయటకు వస్తూ ఉంటుంది. ఇతరులకి ఎవరం బోధించట్లేదండి, ఇతరులకి బోధిస్తున్నాము అనుకుంటున్నాం. ఆ బోధ మనకే మాస్టర్స్, మన కోసమే ఆ బోధ. చాలా పాయింట్స్ ఇది ఎస్ ఐ హ్యావ్ టు చేంజ్ దిస్, అది ఈ రోజు వచ్చింది, ఈ న్యూ ఎనర్జీలో ఇది చెప్పారు, నాకు ఇలా జరుగుతుంది అంటే ఆ జరుగుతున్నది నేను ఐడెంటిఫికేషన్ చేయలేనప్పుడు, నేను అది చదువుతున్నప్పుడు ఎగ్జాక్ట్ గా పాయింట్ వస్తుంది. అంటే దట్ ఈస్ ద లెసన్ టు మీ, బట్ ఐఎమ్ థింకింగ్ ఐఎమ్ టేకింగ్ ఎ లెసన్ టు యూ. సో ఎక్కడ టీచర్స్ అనే వాళ్ళు లేరు, బోధకులు అనే వాళ్ళు లేరు అనుకుంటున్నాము. అంతవరకు మనకి మనమే తెలుసుకుంటున్నాము, తెలుసుకోవాల్సినవన్నీ. ఇది నాకు అనిపిస్తున్నదండి. మరి మీకు ఈ సమావేశంలో మనం ఉన్నాము, క్రింజన్ సర్కిల్లో వాళ్ళు ఉన్నారు, శాంబ్రాలు ఉన్నారు, అభౌతికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంతకంతకి ఇక్కడ చేరిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ ఎనర్జీలో మనల్ని మనమే ఫీల్ అవ్వగలము. ఆత్మ ప్రతిబింబాన్ని మనలో చూడాలని కోరుకున్నాము, ఇప్పుడు దాన్ని చూడగలుగుతాము. మనలోని దివ్య తేజాన్ని కూడా ఫీల్ అవ్వగలుగుతాము. మనం చేస్తున్నంత అంతర్ముఖ కృషి చాలా మంది మనుషులు చేయటం లేదు. వాళ్ళు ఇంకా బహిర్ముఖ ఆలోచనలోనే ఉన్నారు. బయటి అంతర్ముఖ వారికి పట్టదు. వాళ్ళు అలా ఉండటం సబబే. అలా ఉన్నందుకు వాళ్ళని మనం గౌరవించాలి. మనం అంతర్గతంగా ఎంతగానో శ్రమ చేస్తున్నాము, దానికోసం ఎంతో కాలాన్ని, ఎనర్జీని వెచ్చిస్తున్నాం. ఎందుకంటే మనం పూర్తిగా మారిపోతున్నాం. మనం ఒక దివ్యమైన ప్రాసెస్ లో ఉన్నాము. ఎన్నో మార్పులకు లోనవుతున్నాం. నేనెవరిని, నేనేం చేస్తుండాలి, నేను ఎక్కడికి వెళుతుండాలి అన్న ఆలోచన ఉదయాన్నే నిద్రలేవగానే మనకు కలుగుతుంది. ఈ ఆలోచనలు ముఖ్యమైన ఆలోచనలను సృష్టిస్తాయి. అవి మనల్ని ఉన్నతమైన అవగాహనలోకి తీసుకువెళ్తున్నాయి. సృష్టికి మూలమైన ఉనికిని, అంటే పరమాత్మను మరింత ముందుకు తీసుకువెళుతున్నాయి. రోజంతా మనకు ఆత్మను గురించిన సందేహాలు ఉంటూ ఉంటాయి. మనకున్నంత అంతర్చర్చ, అంతర్మదనం ఇతర మానవులకు ఉండదు. ఈ అంతర్చర్చ శాంబ్రా లక్షణము. తవ్వుకుంటూ లోతులకు పోతూ వాటిని చర్చిస్తూ ఇంకా తవ్వి లోతులకు పోతూ ఉంటారు శాంబ్రాలు. మనం ఇలా లోతులకు పోయినప్పుడల్లా చైతన్యపు సొరంగంలో మార్గాన్ని ఏర్పరుస్తున్నాము. ఆ సొరంగాన్ని ఇంకా ఇంకా తవ్వుతున్నాం. ఈ సొరంగం మనలో జ్ఞానోదయాన్ని కలిగించి అవగాహన ఏర్పరుస్తుంది. ఈ సొరంగం మన దివ్య ప్రకంపనకు, మన దివ్య ఎనర్జీకి మార్గాన్ని వేసి అవి అజాగృతమే ప్రకటమయ్యేలా చేస్తుంది. చూశారుగా మాస్టర్, మన లోపల ఉన్నదంతా అంటే స్వరంగంగా మనమే తవ్వుకుంటున్నామండి. మనం చేస్తున్న అంతర్ కృషికి మనల్ని మనం తిట్టుకోవాల్సిన పని లేదు. మనం ఈ అంతర్ కృషి వల్లనే మనలోనే కాక భూ ఎనర్జీలోనూ, విశ్వంలోనూ, అహమాస్మి రాజ్యంలోనూ కూడా ఎనర్జీ మారిపోతుంది. కనుక మనం ఈ అంతర్ కృషిని ప్రేమతో, గౌరవంతోనూ కొనసాగించాలి. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి జ్ఞానంలో కలుసుకుందాం.
ఆవలి వైపు కౌన్సిల్లు అంటున్నారు. అదేంటో రేపు చూద్దామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.